గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఐం సరస్వత్యై నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. సర్వపాతకాల్ని నశింపజేసేటువంటి శ్రీమద్ ఆధ్యాత్మిక రామాయణ శ్రవణాసక్తులైనటువంటి మీ అందరికీ మాకు ఒక అపూర్వమైనటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి ఫ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహభరితంగా నాచే ముందుకు నడిపింపజేస్తున్నటువంటి ఆత్మీయ శ్రోతలు మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్న చెప్పుకున్నటువంటి అంశాన్ని గురించి మీరు కొంచెం ప్రస్తావించిన తర్వాత మిగిలిన కథావృత్తాంతం లోపలికి మనం వెళ్ళిపోదాం. హరే కృష్ణ గురువు గారు, సుప్రభాతం. నమో హరే నమః. కృష్ణ, సుప్రభాతం. హరి ఓం, నమస్తే. జై చెప్పండి అమ్మా. శ్రీమన్నారాయణ గురువు గారు. జై నేను శ్రీమన్నారాయణ. యుద్ధకాండలోకి అడుగు పెట్టామండి. అయిపోయింది. కిష్కింధకాండ అయింది, యుద్ధకాండలోకి అడుగు పెట్టాము. సుందరకాండ అయింది. సారీ, క్షమ్యతం. సుందరకాండ అయింది, యుద్ధకాండలోకి అడుగు పెట్టాము. అయితే ఆయన ఎవరు? విభీషణుడు. ఎస్, విభీషణుడు రావణుడికి హితబోధ చేస్తే నువ్వేంట్రా నాకు చెప్పేది, పో గెట్అవుట్ అని చెప్పేసి లంకా నగరం నుంచి గెట్అవుట్ చేపిస్తాడు ఆయన్ని. సో ఆయన అక్కడి నుంచి వచ్చి రాముడి దగ్గర చేరుతాడు. అయితే ఈయనెవరు? మన సుగ్రీవుడు అంటాడు అనమాట, ఇదేదో కొంచెం అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం అనుమానించేట్టుగా ఉంది, కొంచెం చూడు రామ, ఆలోచించు అంటేను రాముడు సరి అయిన నేను ఏమంటాడు, అది సరిగా పదాల్లో పెట్టేకి రావట్లేదు నాకు. మొత్తానికి ఆశ్రయం ఇస్తాడు అనమాట రాముడు విభీషణుడికి. అది అంతవరకు అయ్యింది. నమస్కారం. నమస్తే అమ్మా. ఇంకా ఏమన్నా జరిగిందా? నేనేమన్నా మిస్ అయ్యానా? చెప్పండి అమ్మాయిలు. మీకు పరీక్ష, శోభా గారు, మీకు పరీక్ష. సారీ, ఊరికినే అలాగే లేదు. నిన్న కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది కదా గురువు గారికి, అందు గురించి అని. విభీషణుడు రాముని స్తుతి గురుగారు, మీకు ఇంకొక విషయం విన్నవించుకోవాలి. నిన్న ఇలా మాటి మాటికి మనకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి కదా, నేను శ్రీరామచంద్రుడికి దండం పెట్టుకున్నా, ఇంక మీద అవాంతరాలు రాకుండా ఇవాళ క్లాస్ సరిగ్గా ముగించేటట్టు చూడు రామ అని దండం పెట్టుకుంటే మా అల్లుడు నా మాట విన్నాడు. పాప కరెక్ట్ గా క్లాస్ మంచిగా నడిచింది శ్రీరామచంద్రుడి దయంతో. అప్పుడు దయామయుడైనటువంటి ప్రభువుకు మన విషయం ఏందో, బాధ ఏందో తెలుస్తుంది, తప్పకుండా తెలుస్తుంది. అది ఆయన మన అంతరంగంలోనే ఉన్నాడు కాబట్టి ఆయన త్వరగా మన ఆలోచన రాకముందే ఆలోచనకు మూల కేంద్రం ఆయన్నే కాబట్టి ఆయనకు తెలిసిపోతుంది. సంతోషం. ఈ విధంగా విభీషణుణ్ణి రామచంద్రుడు ఆశ్రయం కల్పించి తన దగ్గరికి తీసుకున్న తర్వాత విభీషణుడు శ్రీరామచంద్రుడిని ఆయన యొక్క దివ్య వైభవాన్ని గురించి స్తుతించాడు. నిర్వికల్పో నిరాకారో నిరాకారో నిరీశ్వర షడ్భావరహితో అనాది పురుష ప్రకృతే పరః. ప్రకృతికి పరమైనటువంటి వాడు, నిర్గుణుడు. మాయా గృహ్యమాణస్త్వం మానుష్యైవ భావ్యసి. మాయ చేత మాయా మానుష రూపాన్ని ధరించి మమ్మల్ని అందరినీ భ్రమింపజేస్తున్నావు. నిర్గుణమైనటువంటి నీ తత్వాన్ని గ్రహించినటువంటి వాళ్లకు నువ్వు ముక్తిని ప్రసాదిస్తావని చెప్పి అనేక విధాలుగా విభీషణుడు స్తుతించాడు. నమః సీతాపతే రామ, నమః కారుణికోత్తమ, రావణారే నమస్తుభ్యం త్రాహిమాం భవసాగరాత్. ఈ సంసార సాగరం నుంచి మమ్మల్ని సముద్ధరించి కరుణామయుడు అనేటువంటి బిరుదాన్ని సార్థకం చేసుకో. నమస్తుభ్యం. తద ప్రసన్నో ప్రోవాచ శ్రీరామ. అంతవరకు చెప్పుకున్నాము. ప్రసన్నుడైనటువంటి శ్రీరాముడు నీకు భద్రమగుగాక,
నీవు ఏం వాంఛింతువో ఆ వరం కోరుకును, నేను వరప్రదాయకుడను అని అన్నాడు. నేను వరాల్ని ఇచ్చేవాణ్ణి. రాముడు ఇచ్చే వరాలు అన్ని కూడా ఎట్లా ఉంటాయంటే ఏదో శాపం ఇస్తే అప్పుడే అయినట్టు, వరం ఇస్తే అప్పుడే అయినట్టు ఉండవు. అవి కాలాంతరం లోపల వాటి యొక్క ఆ స్వరూప స్వభావాలన్నీ కూడా మానవునికి క్రమేణా తెలియవచ్చే విధంగా ఉంటుంది ఆయన వరం. అంటే విభీషణుడు అన్నాడు కదా, ధన్యోస్మి కృతకృత్యోస్మి కృతకార్యోస్మి రాఘవ తత్పాద దర్శనాదేవా విముక్తోస్మి న సంశయ. నాస్తి మత్సదృశో ధన్యో నాస్తి మత్సదృశ శుచి నాస్తి మత్సదృశో లోకే రామ త్వన్మూర్తి దర్శనాత్. నీ మూర్తిని దర్శించడం వల్ల నాతో సమానుడైన వాడు ఎవడూ లేడు. నేను కృతకృత్యుణ్ణయ్యాను. ఈ నీ పాదదర్శన భాగ్యంతో నాకు సర్వము లభించినట్టు అయిపోయింది. ధన్యుణ్ణయ్యాను, కృతకృత్యుణ్ణయ్యాను అని చెప్పేసి రాముని విధాలుగా స్తుతిస్తూ ఉన్నాడు. కర్మబంధ వినాశాయ త్వజ్ఞానం భక్తి లక్షణం త్వధ్యానం పరమార్థం చ దేహి మే రఘునందన. కర్మబంధాల్ని నశింపజేసేటువంటి నీ జ్ఞానాన్ని, భక్తి లక్షణయుతమైనటువంటి నీ ధ్యానాన్ని వీటిని నాకు ప్రసాదించు తండ్రి. వినాశము కొరకైన భక్తి లక్షణయుతమగు నీ తత్వజ్ఞానమును, పరమార్థ రూపమైన నీ ధ్యానమును కూడా నాకు ప్రసాదించుము. రాజేంద్ర రామ, విషయములచే లభించు సుఖమును నేను కోరను. ఈ లోకం యొక్క వస్తుజాలాల వల్ల లభించేటువంటి సుఖ సౌఖ్యాల్ని నేనేం వాంఛించడం లేదు. నీ పాదకమలమునందు నిత్యము తగిలి ఉండు భక్తి మాత్రమే నాకిప్పుడు ఉండుగాక. నీ పాద సంసేవనా భాగ్యంతో పాటు నీ పాదాలపైన నిరంతర భక్తి ఉండే విధంగా చూడు చాలు. అది నాకు అంటే ఓమిత్యుక్త్వా పునః ప్రీతో రామ ప్రోవాచ రాక్షసం శృణు వక్ష్యామి తే భద్రం రహస్యం మమ నిశ్చితం. మద్భక్తానాం ప్రశాంతానాం యోగీనాం వీతరాగిణాం హృదయే సీతయా నిత్యం వసామ్యత్ర న సంశయ. తదాస్తు అని అట్లే అగుగాక అని పలికి విభీషణుడితో ఇట్లా అంటున్నాడు, నీకు శుభమగును. నా నిశ్చితమైనటువంటి ఒక రహస్యాన్ని నీకు తెలుపుతున్నా వినుము. ప్రశాంతులు, యోగులు, వీతరాగులు అంటే లోకం పైన ఏ మమకారం లేనటువంటి వాళ్ళైన నా భక్తులు హృదయములలో నిత్యము, వాళ్ళ హృదయాల్లో నిత్యం సీతా సమేతుడై నేను వసిస్తూ ఉంటాను. ఇది నిస్సంశయం, ఏమాత్రం కూడా సంశయం లేదు. భగవత్తత్వం అనేది ప్రతి హృదయంలో నివసిస్తుంది. అది నీవు ఆరాధిస్తే సీతారాములు అనుకుంటే సీతారాములుగానే అనుగ్రహిస్తుంది. రాధాకృష్ణులు అనుకుంటే రాధాకృష్ణులుగానే, శివపార్వతులు అనుకుంటే శివపార్వతులుగానే. దానికంటూ అది నిర్గుణము, నిరంజనము, నిరాకారమైనటువంటి ఆ దివ్యతత్వము నిన్ను నడిపిస్తూ ఉంటుంది ఎల్లవేళలా. నువ్వు నీ అభిరుచి కొలది నీ యొక్క అభీష్టాన్ని నెరవేరాలంటే, నీ మనస్సు కుదుటపడాలంటే ఒక రూపాన్ని, ఒక నామాన్ని నువ్వు అర్చించినట్లయితే ఆ రూపనామాలతో అది సాక్షాత్కరించి నిన్ను నడిపిస్తుంది. నన్ను నిత్యము ధ్యానించి ఘోర సంసార సాగరము నుండి మోక్షం పొందెదవు. సర్వదోష వివర్జితుడవై నువ్వు ముక్తిని తప్పకుండా పొందుతావు. నువ్వు ఇంతకుముందు చేసినటువంటి స్తోత్రము నాకు అత్యంత ప్రీతిపాత్రము. దీన్ని పఠించేవాడు, లిఖించేవాడు, వినువాడు నా సారూప్యాన్ని పొందుతాడు. అంటే నేను ఎట్లాగా ఉన్నానో ఆ రూపాన్ని ధరించి వాడు నా లోకంలో నివసిస్తూ ఉంటాడు. మరి ఈ విధంగా పలికినటువంటి భక్తులకే పరమ భక్తుడైనటువంటి స్వామి శ్రీరాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, నా సందర్శన ఫలం ఏదో ఇప్పుడే ఇతడు అనుభవించునుగాక. లక్ష్మణ, నా సందర్శన భాగ్యం ఊరికే పోదు, ఇప్పుడే అనుభవిస్తాడు. సద్య ప్రసాదిని అంటే వెంటనే ప్రసాదింపబడేటువంటి భాగ్యం అది. సాగరము నుండి జలము కొని రమ్ము, లంకకు ఈతని రాజుగా అభిషేకించదను. సర్వము తన చేతిలో ఉన్నవాడు చేయగలిగేటువంటి పని ఈయన యుద్ధమే చేయలేదు, లంక వశమే కాలేదు. అయినా లంకా నగరాన్ని విభీషణుడికి పట్టాభిషిక్తుడిని చేస్తున్నాడు అంటే సర్వము తన యొక్క అధీనంలో ఉండేవాడు చేయగలిగినటువంటి పని. సర్వము తన అధీనంలో ఉండేవాడే పరమేశ్వరుడు. కాలము, దేశము, సంఘటనలు సర్వము ఆయన అధీనంలో ఉంటాయి. అందుకోసం ఆయన అది జయించకముందే ఇది ఇస్తున్నాడు.
భక్తవరులకు భక్తుడైన స్వామి లక్ష్మణ సాగరము నుండి జలాన్ని తీసుకునిరా, అభిషేకిస్తాను. సూర్యచంద్రుడు భూమి నిలిచినంత కాలము అందు నా కథ లోకంలో ప్రచలితమైనంత కాలము ఈతడు రాజ్యాన్ని పాలించుగాక అని అన్నాడు. నా కథ ఈ భూప్రపంచంలో ఎన్ని రోజులైతే ఉంటుందో, సూర్యచంద్రుడు ఎన్ని రోజులైతే ఉంటారో, ఈ భూమి ఎన్ని నాళ్ళైతే ఉంటుందో అంతవరకు ఈతడు ఆ లంకా నగరాన్ని పాలించుగాక. ఇట్లు చెప్పి కలశంలో లక్ష్మణుని చేత సముద్ర తీర్థాన్ని తెప్పించాడు. రాముడు మంత్రుల చేత ప్రత్యేకముగా లక్ష్మణుని చేత లంకా రాజ్యాధిపత్యార్థమై పట్టాభిషేకము చేయించను. లంకా రాజ్యాన్ని ఇస్తున్నట్టు పట్టాభిషేకం చేశాడు. అందరూ ఆ శ్రీరామచంద్రుని యొక్క మహత్తుకు జోహార్లు అర్పించారు. సుగ్రీవుడు కూడా విభీషణుని కౌగులించుకున్నాడు. విభీషణ, మనమందరము పరమాత్మయు శ్రీరామచంద్రునికి కింకరులము, దాసులము, సేవకులము. అందువల్లనే భక్తి వల్ల రాముని చేత మనమంతా అనుగ్రహింపబడ్డాము. దాంట్లో నువ్వు చాలా ముఖ్యమైనటువంటి వాడవయ్యా. కాబట్టి నీవు రావణ వినాశనం లోపల తప్పకుండా సాయపడాలి నువ్వు అని అంటున్నాడు. సుగ్రీవుడు ఒక రాజనీతిని ప్రదర్శిస్తున్నాడు. నువ్వు రాజు అయ్యావు, నీ లంకానగరం నీది కాబట్టి ఇక నువ్వు రావణాసుర సంహారం లోపల బాగా తోడ్పడాలి, సహాయపడాలి అని చెప్తున్నాడు. అంటే విభీషణుడు అన్నాడు కదా, అహం కిమ్యాన్ సహాయ్యతే రామస్య పరమాత్మనః కింతు దాస్యం కరిష్యేహం భక్త్యా శక్త్యా యమాయమా. పరమాత్ముడకు రామునికి నేను ఏమి సహాయపడగలను? నిష్కల్మషముగా, భక్తియుక్తముగా, శక్తి వంచన లేక దాస్యము మాత్రం చేయగలను, సేవ చేస్తాను. మీరు అది సహాయం అన్నా అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా ఏదైనా అనుకోండి, దానికి ఏమైనా పేర్లు పెట్టండి. నేను దాసుడను, సేవ చేస్తాను ఆయన. ఈ సమయమున రావణుని చేత పంపబడిన శుకుడను మహారాక్షసుడు ఆకాశంలో నిలిచి సుగ్రీవునికి ఈ మాట చెప్పాను. ఆ సమయం లోపట్నే ఆకాశంలో శుకుడు, రావణుడు పంపినటువంటి ఒక దూత ఆకాశంలో నిలబడి సుగ్రీవునితో ఈ విధంగా అంటున్నాడు, రాక్షసరాజు నీకు సోదరుని వంటి వాడు. అతడు నీకు ఈ మాటలు చెప్పంపాడు. సుగ్రీవా, నువ్వు సర్వవానర లోకానికి రాజువు, సద్వంశంలో పుట్టినవాడవు, నా సోదర సమానుడవు. నీకు నా వల్ల అపకారం ఏమీ జరగలేదు. ఆ రాజపుత్రుని భార్యను నేను అపహరిస్తే నీకు దానివల్ల వచ్చినటువంటి నష్టము ఏమీ లేదు. నీవు నీ వానరులతో కలిసి కిష్కిందకు వెళ్ళిపో. లంకా నగరము దేవతలకు కూడా అసాధ్యమైనటువంటిది. ఏదో మానవులను కొంతమందిని తీసుకొని అల్పసత్వులైనటువంటి వానరులను కొంత గుంపు చేర్చుకొని వస్తే అది సాధ్యం అనుకుంటున్నావా సుగ్రీవా? కాదు. ఈ విధంగా శుకుడు ఆకాశంలోంచి సందేశం వినిపిస్తూ ఉండగానే వానరుడు ఆకాశంలోపటికి ఎగిరి వాడి చుట్టుముట్టి దృఢమైనటువంటి ముష్టిఘాతాలతోటి పోట్లు పొడుస్తూ రాముని దగ్గరికి లాక్కొచ్చారు. అంటే శుకుడు అన్నాడు, రామచంద్ర, దూతలను ఎవరు కూడా చంపరు, నన్ను రక్షించు రక్షించు అని అన్నాడు. వానరులందరితోటి చంపొద్దు, కొట్టొద్దు, వాడిని వదిలిపెట్టండి అని అన్నాడు. మళ్ళీ శుకుడు ఆకాశంలోపటికి ఎగిరి, సుగ్రీవా, నేను వెళ్ళిపోతున్నాను. రావణాసురునికి నువ్వేం చెప్తావు? ఆయన సందేశం నీకు వినిపించాను, నీ మాట కూడా వారికి చెప్పాలి కదా, మరి నువ్వేం చెప్తావు అని అడిగాడు. సుగ్రీవుడు అంటున్నాడు కదా, ఒరే రాక్షసాదమా, నా ప్రయత్నం చేత సపుత్ర బలవాహన యుతంగా నువ్వు నశించడం ఖాయం. ఏ విధంగా అయితే వాలి నశించాడో, త్రిలోక విక్రముడై మహాపరాక్రమశాలిగా పేరు పొందినటువంటి వాలి ఒక కూల చేతనే మరణించాడు, అదే విధంగా నువ్వు వజ్యుడవు, చంపదగినటువంటి వాడు. నువ్వు చేసిన పని ఎటువంటిది? నిన్ను చంపితేనే ఆ శిక్ష పూర్తి అవుతుంది. రాముని భార్యను అపహరించినటువంటి నువ్వు ఎక్కడ పోగలుగుతావు? ధర్మాత్ముడైనటువంటి మామూలు మనుషులకు చేసేటువంటి అపకారం అది వాళ్ళ కర్మనో ఏదో అనుకుంటాం. పరమ ధర్మాత్ములైనటువంటి వాళ్ళకు చేసే అపకారం, పరమ సాధు పురుషుల పట్ల చేసేటువంటి అపకారం అది తక్షణమే తగిలి నిన్ను హరిస్తుంది అని మళ్ళీ రాముని అనుజ్ఞ చేత శుకుణ్ణి బంధించి వాళ్ళ రక్షణలో ఉంచుకున్నారు. అంతకుముందే శార్దూలుడైనటువంటి ఒక రాక్షసుడు వచ్చి ఈ విషయం అంతా చూశాడు. చూసి యథాతథంగా రావణాసురుని దగ్గరికి ఇదంతా వివరించాడు.
అప్పుడు రామభద్రుడు సముద్రుని వైపు చూశాడు. లక్ష్మణ, చూడు, నేను ఇతని దగ్గరికి వచ్చేసాను. మనం ఎవరైనా మన ఇంటికి వస్తే కనీసం పలకరించి మాట్లాడాలి కదా, అది గౌరవం కదా, అది మర్యాద కదా. ఈ సాగరుడు మన వంశ సంజాతుల చేత త్రవ్వబడి ఈ విశాల సాగర రూపాన్ని ధరించినటువంటి వాడు. సాగరం అనే పేరే దాని వల్ల వచ్చేసింది. ఈ వచ్చినటువంటి వాడు మామూలు మానవుడు. కొంతమంది కోతులను సాయం తీసుకొని వచ్చాడు, నన్నేం చేస్తాడు అనేటువంటి తలపొగరుతో ఉన్నట్టున్నాడు. నేనిప్పుడే ఈ సాగరాన్ని శోషింపజేస్తాను. వానరులకు ఏమాత్రం అలసట కలగకుండానే దీనిపైన పాదచారులుగా నడిచిపోతారు అని కళ్ళు ఎర్రబారినవి ధనస్సును చేతిలోకి తీసుకున్నాడు. తూణీరాన్ని వెలువరించి ఒక బాణాన్ని ఎక్కుబెట్టాడు. కాళాగ్ని సదృశ ప్రభమైనటువంటి ఆ బాణం ఆకరణాంతం లాగి రాముడి మాట చెప్తుంటే రాముని శరవిక్రమము సర్వభూతాలు భయకంపితమైపోయాయి. ఆ విక్రమాన్ని తాడుకోజాలనేవని నదీపరియగు సాగరుని ఇప్పుడే దీనితో భస్మీపటం చేస్తున్నాను అని రాముడు అంటున్నాడు. ఈ విధంగా రాముడు మాట్లాడుతుంటే కొండ కోనలతో సహా భూమి అంతా కూడా ప్రకంపించిపోయింది. ఆకాశం దిక్కులు అన్ని కూడా చీకట్లు కమ్ముకున్నాయి. సాగరము గురునెల్లింది. భయంతో తీరం నుంచి ఒక యోజనం వెనక్కిపోయింది సముద్రం. చిమింగిలాలు, మొసళ్ళు, సొరచేపలు మొదలైనటువంటి జలజంతువులన్నీ కూడా ఆ ఇసుక తిన్నెల మీద పడి బాధ పడుతున్నాయి. అవి వెలకిలబడి బోర్లబడి వెలకిలబడలేక అవి కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈ సమయం లోపట ఆ సాగరుడు ఒక దివ్య రూపాన్ని ధరించి స్వర్ణాభరణ మణిమాణిక్య విభూషణ విరాజమానుడై దశ దిక్కులకు తన కాంతుల్ని ఎగజిమ్ముతూ ఉంటే దివ్యరత్నాలన్నింటినీ కూడా తన దోసిట్లో నింపుకొని ఉపాయనంగా, అంటే ఒక కానుకగా, రామునికి సమర్పించడానికి కానుకగా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి అవి సమర్పించి, రామా జగన్నాథ, ముల్లోకాలను రక్షించేవాడవు, నన్ను రక్షించలేవా? రక్షించు, నా పైన శరప్రయోగం చేయొద్దు. జడోహం రామతే సృష్ట సృజద నిఖిలం జగత్ స్వభావమన్యత కర్తుం శక్తో దేవ నిర్మితం. నేను ఒక జడ స్వరూపాన్ని. ఈ సృష్టింపబడే వేళలోపట జడ చైతన్యాలనేవి సృష్టింపబడ్డాయి. అవన్నీ దేవ నిర్మితాలు, బ్రహ్మ నిర్మితాలు. వాటి శక్తుల్ని మార్చడానికి సాధ్యం కాదు. పంచభూతాలు స్థూలంగా స్వభావ సిద్ధాలు, జడాలు. దాంట్లో నేను జలాది దేవతనగా ఉన్నాను. జలాన్ని, నీ ఆజ్ఞను నేనేం ఉల్లంఘించను. ఈ భూతాలన్నీ కూడా తామసాహంకారంతో జన్మిస్తాయి, అంటే రూపుదాలుస్తాయి. వాటి స్వభావ సిద్ధం అది. నీవు నిర్గుణుడవు, నిరాకారుడవు, వీటి యొక్క గుణతత్వ లక్షణాలన్నీ తెలిసినటువంటి వాడవు. మాయాగుణములను అంగీకరించి వైరాజనామంతో వెలుగొందేటువంటి వాడవు. గుణమయమైన విరాట్టుని సత్వాంశం నుండి దేవగణములు, రజవంశం నుంచి ప్రజాపతులు, తమోవంశం నుంచి రుద్రగణాలు పుట్టాయి. అట్టి ఎడ లీలామానుష వేషధారివి మాయాచ్ఛన్నుడవైన నిన్ను జడబుద్ధి కలిగి నా జలాన్ని అయిన నేను నిర్గుణినిగా నిన్నెట్లు తెలుసుకోగలుగుతాను? ప్రభువు, మూర్ఖులకు దండ ప్రయోగమే సన్మార్గ ప్రాపకము. మూర్ఖులకు మంచి బాటలు ప్రవేశపెట్టవు. దండమే వాళ్ళను సరియైన బాటలో ప్రవేశపెడుతుంది. దేవాదిదేవా, పశువులకు దండమే కదా మార్గదర్శకము. భక్తవత్సల రామా భూతేశా, నీకు శరణు, నీవే శరణ్యుడవు, నాకు అభయం ఇమ్ము, లంకకు పూ మార్గమును ఇచ్చెదను అని చెప్పి సముద్రుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే రాముడు ఈ విధంగా అన్నాడు, నేను బాణాన్ని ఎక్కుపెట్టేంత వరకు నువ్వేమనలేదు, ఇప్పుడు వచ్చావు, ఈ ఎక్కుపెట్టిన బాణాన్ని నేనేం చేయాలి? ఇది రామబాణము అమోఘము, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేది కాదు. దీనికి ఏదో లక్ష్యం, దీన్ని ఛేదించే లక్ష్యం ఒకటి చూపిస్తేనే ఇది దానిపైన ప్రయోగింపబడుతుంది. ఇది ఎక్కడ పడవేమంటావు అని అడిగాడు. అతని చేతి యందు ఉండేటువంటి
కాలాగ్ని జ్వాలలతో వెలుగొందేటువంటి ఆ దివ్య బాణాన్ని చూసి సాగరుడు తత్తరపాటుతోటి ఈ మాట అంటున్నాడు. ఇతడికి ఉత్తరమున ద్రుమకుల్య అనే ప్రదేశము ఉంటుంది. ఆ ద్రుమకుల్య అనే ప్రదేశం లోపల పరమ పాపాత్ములకు వాళ్ళు రేయింబవళ్ళు నన్ను బాధిస్తూ ఉంటారు. తినరానటువంటి మాంసాలన్నీ తిని నోళ్ళలో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఆ ప్రదేశాన్ని అంతా కూడా మాంసఖండాలతోటి రక్త రుధిరధారలతోటి మరణం చేస్తూ ఉంటారు. అక్కడ ఈ శరాన్ని ప్రయోగించు తండ్రి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు రాముడు విడిచినటువంటి బాణము క్షణములో సాగర బాధక బిల్లులు ఉన్నటువంటి ప్రాంతాన్ని చేరి వాళ్ళందరినీ మట్టు పెట్టి అది తిరిగి వచ్చి అంతకు ముందులాగానే తూణీరం లోపట అమ్ముల పొది లోపట చేరిపోయింది. అంత ఆ సమయంలో సముద్రుడు అంటున్నాడు రామచంద్రుడితోటి, స్వామి, విశ్వకర్మపుత్రుడైనటువంటి నలుడు మీ సైన్యంలో ఉన్నాడు. అతడు గొప్ప నిపుణుడైన ఇటువంటి నిర్మాణాల్లో గొప్ప నిపుణుడు ఆయన. అతడు సేతువును నిర్మిస్తాడు. ఆయన ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ నిర్మాణ సామర్థ్యానికి కావలసినటువంటి వరాలు పొందినటువంటి వాడు. మరి దీనిపైన సేతువు నిర్మిస్తే బాగుంటుంది. సర్వలోక దోషాహరమైనటువంటి నీ కీర్తి లోకం ఉన్నంత కాలం వెలుగొందుతూనే ఉంటుంది అని చెప్పి సెలవు తీసుకుని అదృశ్యుడైపోయాడు సముద్రరాజు. అంతటా సుగ్రీవ లక్షణులతో కలిసి వానరుల సాయంతో శీఘ్రముగా సేతుబంధనములకై నలుని ఆజ్ఞాపించాడు. ఇక సేతుబంధనము కావాల్సిందే, నువ్వు దానికి నిపుణుడమని సముద్రుడే తెలియజేశాడు అని అన్నాడు. ఆయన కూడా అవును సంతోషమే, నాకు చెప్పేంత వరకు నేను కూడా మర్చిపోయాను అన్నట్టు మహాపర్వత సన్నిధులకు వానర సేనాపతులతో కలిసి పర్వతములతో వృక్షములతో అతి విశాలమైన 100 యోజనముల పొడవు కలిగిన దృఢమైన వారధిని నలుడు నిర్మించాడు. ఇది ఆధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో యుద్ధకాండ 3వ సర్గం మనం పూర్తి చేసుకున్నాము. 4వ సర్గలోకి ప్రవేశిస్తున్నాము. అప్పుడు ఇంకా ఏం జరిగింది అని చెప్పి, ఇంకా తర్వాత ఎట్లా జరిగింది అని అత్యంత కుతూహల భరిత చిత్త అయినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని ప్రశ్నించింది. ప్రశ్నించినప్పుడు ఆ మహాదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. సేతుమారభమాణస్తు తత్ర రామేశ్వరం శివం సంస్థాప్య పూజయిత్వా రామో లోకహితాయ చ. ఇది బాగా వినండి, ఊరికి అనుమానాలు వస్తుంటాయి మనకు. సేతుమారభమాణస్తు తత్ర రామేశ్వరం శివం సంస్థాప్య పూజయిత్వా రామో లోకహితాయ చ. ప్రణమేచ్ఛేదుబంధం యో దృష్ట్వా రామేశ్వరం శివం బ్రహ్మ హత్యాది పాపేభ్యో ఉచ్యతే మదనుగ్రహాత్. రాముడు అంటున్నాడు, పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతీ సేతుబంధం ఆరంభించిన వేళ శ్రీరాముడు శివంకరుడు సకల లోకాలకు శుభాన్ని ప్రసాదించేటువంటి వాడైనటువంటి రామేశ్వరుని అక్కడ స్థాపించి ప్రారంభించాడు. ఏదైనా ఒక గొప్ప కార్యం చేస్తూ ఉంటే భగవంతుని ప్రార్థించి మనం ఆ ప్రారంభాన్ని చేసుకుంటాం. ఆ విధంగా రామేశ్వరుని ప్రార్థించి పూజించి లోక హితం కోసం రాముడు ఈ విధంగా అంటున్నాడు. ప్రణమేచ్ఛేదు బంధం యో దృష్ట్వా రామేశ్వరం శివం బ్రహ్మ హత్యాది పాపేభ్యో ముచ్యతే మదనుగ్రహాత్. ఈ సేతుబంధనము దర్శించి రామేశ్వరునకు నమస్కరించు మానవుడు నా అనుగ్రహముతో బ్రహ్మ హత్యాది పాతకముల నుండి ముక్తుడగును అని చెప్తున్నాడు. అంటే అక్కడి నుంచి చంపిన తర్వాత వచ్చి బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవడానికి కట్టలేదు. సేతు ఆరంభిస్తూనే బ్రాహ్మణుడు ఇక్కడ వాడు చేసినటువంటి మహాపాపాలకు ఎన్ని హత్యలు చేసినా తప్పులేదు. మరి కాబట్టి ఆయనకు బ్రహ్మహత్య లేనేలేదు. మరి సేతుబంధనాన్ని దర్శించి ఈ రామేశ్వరానికి రామేశ్వర శివునికి ఎవరైతే నమస్కారం చేస్తారో నా అనుగ్రహంతో వాడు బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వాడైనా ముక్తుడవుతాడు. సేతుబంధనంలో స్నానం చేసి రామేశ్వరుని దర్శించి సంకల్పించి నియతుడై కాశీకి తని గంగాజలమును తీసుకుని వచ్చి రామేశ్వరుని అభిషేకించి
తీర్థపాత్రను సముద్రమున వదిలి ఆ నరుడు నిస్సందేహముగా బ్రహ్మను పొందగలడు, నిస్సందేహంగా బ్రహ్మను పొందుతాడు అని అన్నాడు. అంటే సేతుబంధ ప్రారంభంలో రామేశ్వర శివుని ప్రతిష్ఠించాడు. సాగరమున వానరోత్తముడు మొదటి నాడు 14 యోజనములు, ఆ నరుడు మొదటి రోజు 14 యోజనాలు కట్టిండు వారిది. రెండవ రోజు 20 యోజనములు, మూడవ నాడు 21 యోజనములు, నాలుగవ నాడు 22 యోజనములు, ఐదవ నాడు 23 యోజనముల సేతువును నిర్మించరని తెలియచున్నది. ఆ వారధి మీదుగానే 100 యోజనములు అతివేగముగా దాటి అసంఖ్యాకులైన వానర వీరులు సువేల పర్వతమును ముట్టడించిరి. ఆ సువేలాచలము త్రికూటగిరి లంకా నగరానికి ఉండేటువంటి ఆ పర్వతానికి ఇక్కడి నుంచి లంకే పడిపోయింది అన్నట్టు. సేతు బంధనం అక్కడికి దాంతో లగించి కట్టడం జరిగింది. ఆ వానర వీరులందరూ కూడా సువేల పర్వతాన్ని ముట్టడించారు. రాముడు, హనుమను, లక్ష్మణుడు అంగదుని భుజములను అధిరోహించి లంకను చూడవలెనను శ్రీరాముని అభిలాషతో ఎత్తగు సువేల పర్వతం పైకి పోయిరి. ఈ లంకా నగరాన్ని చూడాలని చెప్పే ఒక అభిలాషతోటి ఎత్తైనటువంటి సువేల పర్వత శిఖరం మీదకి హనుమంతుని భుజాన్ని అధిరోహించి రాముడు అంగదుని భుజంపై ఎక్కి లక్ష్మణుడు ఆ లంకా నగరాన్ని దర్శిస్తున్నారు. అత్యంత విశాలము, వివిధములకు ధ్వజములు నిలుపబడినది, చిత్రములకు ప్రాసాదములు కలది, బంగారు ప్రాకారములు తోరణములు నిండినది, పరిగలు శతఘ్నులు సొరంగ మార్గములతో లంకా ప్రకాశించుట వారు చూచారు. అత్యద్భుతమైనటువంటి ధ్వజాలతోటి విరాజితమై దీపకాంతులతో విలసిల్లుతూ మణిమాణిక్య వద్ర వైడూర్యాల పొదగబడినటువంటి దివ్య సుందరమైనటువంటి స్వర్ణ ఖచ్చితమైనటువంటి ఆ మేడల శిఖరాల్ని అన్ని చూశారు. వాళ్ళు పరిగలు శతఘ్నులు ఇవన్నీ చూశారు. ఆ చూస్తూ ఉండే సమయం లోపల ఒక ఎత్తైన ప్రాసాదం పైన అంటే భవనం పైన దశకంధరుడు రావణాసురుడు మంత్రులు పరివేష్టించి ఉండగా 10 కిరీటములతో నీలాచల శిఖరము వలె బలిష్ఠుడై ఒక నల్లని కొండలాగా చాలా బలంగా కారుమబ్బు వంటి మైఛాయతోటి రక్తదండములున్న అనేక శ్వేతఛత్రములతో శోభించుచుండెను. ఈ సమయమున రాముని చేత ముందు బద్ధుడై తదుపరి ముక్తుడైన శుకుడు వానరులచే బాగుగా కొట్టబడి దశాననుకడకు మొదలబడెను. అయితే వాడు కూడా ఈ వానర సైన్యాన్ని చూడాలనే అభిలాషతోటి ఎత్తైనటువంటి ప్రాసాద శేఖరం పైన ఒక వెండి దండానికి అమర్చినటువంటి పెద్ద పెద్ద వెలిగొడుగులు అంటే పెద్ద గొడుగుల కింద వచ్చి కూర్చున్నాడు వాడు. అప్పుడు ఈ కోతుల దగ్గర ఉంచుకున్నటువంటి శుకుణ్ణి బాగా మెత్తగా కొట్టి పంపించారు వానరుడు. వాడు కూడా రావణాసురుని దగ్గరికి వచ్చాడు. రావణాసురుడు నవ్వుకుంటూ అంటున్నాడు, శుక, శత్రువులు నిన్ను చాలా పీడించినట్లున్నారు అని అన్నాడు. శుకుడు ఆ రావణాసురుడికి ఈ విధంగా చెప్తున్నాడు, సాగరానికి ఉత్తర తీరంలో ఉండేటువంటి రామచంద్రునికి మీరు చెప్పమన్న మాటలన్నీ చెప్పాం, సుగ్రీవునికి చెప్పమన్న విషయాలన్నీ చెప్పాం. వాళ్ళు ఆకాశానికి ఎగిరి నన్ను పట్టుకున్నారు, నన్ను బాధిస్తూ ఉంటే రాముడు కొట్టొద్దు, విడిచిపెట్టండి అని చెప్పాడు. విడువబడి ఆ కపివీరుల మధ్య ఈ కొన్ని రోజులు నేను అక్కడనే ఉన్నాను, ఆ బలాన్ని అంతా చూశాను. ఇప్పుడు వాళ్ళు తోసేస్తే నేను భయపడుతూ మీ దగ్గరికి వచ్చాను. ఏదో దేవతలను జయించాము, దేవదానవ గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్షసుర సిద్ధ సాధ్య విద్యాధరాది మహా దేవయోనులను జయించానని చెప్పేసి గర్వపడడానికి ఏం లేదు. ఎందుకు అంటే బలానికి గాని ఈ వానరేంద్రుడైన సుగ్రీవుని బలంతో పోలికనే లేదు ఆ దేవతలకు. మహాబల పరాక్రమశాలుడు, పురప్రాకారానికి చేరవస్తారు. ఏదో ఒకటి చేయండి, వెంటనే సీతను రామునికి అర్పించండి, యుద్ధంలో విజేతగా అతన్నే ప్రకటించండి అని చెప్పి రాముడు కూడా కొన్ని మాటలు చెప్పమన్నాడు. ఏం మాటలు చెప్పమన్నాడు అని అంటే, ఏ బలాన్ని నమ్ముకొని నువ్వు సీతను నా నుంచి దూరం చేశావు, అపహరించుకుని పోయావు,
ఆ బలాన్ని ఇప్పుడు ప్రదర్శించు, సైన్యం అంతా తీసుకునిరా, బంధువులను, మిత్రులను, బలగాన్ని అన్నిటినీ తీసుకునిరా, వాళ్ళందరితో కలిసి ప్రదర్శించు, చూస్తాను. రావణ, నీ లంకా నగరము ప్రాకార గోపుర తోరణాలి అలంకారాలతో కూడి ఉన్నటువంటి నీ రాక్షస బలము నాచే ధ్వంసమైపోతుంది, చూస్తావు నువ్వు. ఘోరమైనటువంటి కఠోరమైనటువంటి కోపం, నా రామచంద్రుడి యొక్క కోపం ఏందో రుచి చూస్తావు నువ్వు. నీ బలాలన్నింటినీ సమీకరించుకో, పిలుచుకో అని చెప్పాడు రాముడు అని అన్నాడు. శుకుడు ఈ విధంగా చెప్తున్నాడు. చెప్పిన తర్వాత, ఓ ప్రభు, వానరులు ఒక ప్రక్క ఊరగా నిలిచిపోయినను లంకను సమూలముగా నాశనం చేయుటకు శ్రీరామ లక్ష్మణ సుగ్రీవ విభీషణుడు నలుగురే చాలుదురు. ఏం పని ఉత్తగొచ్చినాము అని చెప్పేసి ఆ వానరులందరూ కూడా ఓ పక్కకు మూలకి ఇట్లా నిలబడి ఉంటే, శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు వీళ్ళు నలుగురే చాలు ఈ సర్వ లంకా నగరాన్ని అంతా కూడా నశింపజేయడానికి. నేను రాముని దగ్గర నుంచి చూశాను. అతను ఏమి బలము, ఏమి రూపము, ఎంత సమ్మోహనకరము, ఎంత ఆ గౌరవప్రదము, ఎంత సౌందర్యోపేతము, ఎంత బల సంవర్ధితము. ఆయన ఆయుధాలేంటి, వాళ్ళు పట్టుకుని నిల్చున్నటువంటి టీవీ ఏమిటి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ ముగ్గురు వాళ్ళు అంటే ఎవరు, లక్ష్మణ, విభీషణ, సుగ్రీవులు లేకున్నా కూడా రాముడు ఒక్కడు చాడు సమస్త లంకా నగరాన్ని అంతా కూడా నాశనం చేయడానికి. మరి చూస్తూ ఉంటే అసంఖ్యాకమైనటువంటి వానరసేన సైన్యాధిపతులు తీసుకొని ఈ కోట చుట్టుముడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. వానరులు గర్జిస్తున్నారు. ఆ పర్వతాకారులు చూసావా? వాళ్ళలో ప్రధానులైనటువంటి కొంతమందిని మాత్రం చెప్తాను, వినండి అని చెప్పేసి రావణాసురుడికి ఆ శుకుడు విన్నవిస్తున్నాడు. గర్జించుతూ నిలిచిన వానరుడు లక్షలాది సేనాపతులచే పరివేష్టితుడైన వాడు సుగ్రీవుని సేనాపతి నీలుడు. సుగ్రీవుని యొక్క సర్వసేనాధిపత్యాన్ని వహించే నీలుడు. ఇతడు అగ్ని యొక్క కుమారుడు. పర్వత శృంగముల వలెనున్నవాడు, పద్మకేశరవర్ణుడు, మాటిమాటికి సరభసముతో వాలమును నేల కొట్టుచున్నవాడు, యువరాజు అంగదనాముడు. చూడు, అంత ఎత్తు ఉండి మహాపరాక్రమంతో శోభించి మాటిమాటికి కోపంతో భూమి కంపించే విధంగా తోకతో తాడిస్తూ ఉన్నటువంటి వాడు యువరాజు అయినటువంటి అంగదుడు. ఇతడు వాలిపుత్రుడు, మహాపరాక్రమశాలి. మరి ఎవరి చేతనైతే సీతమ్మ వారు దర్శింపబడ్డదు, ఎవరైతే ఈ లంకా నగరాన్ని భస్మీపటనం చేశారు, ఎవరైతే మీ కుమారుడైనటువంటి అక్షుణ్ణి ఒక పిడిగుద్దు చేత యమలోకానికి పంపించాడో, విఖ్యాతుడైనటువంటి హనుమంతుడది అక్కడ కనిపించేవాడు. తెల్లనివాడు, వెండి వంటి తళతళలాడే కాంతి కలిగిన వాడు, బుద్ధి పరాక్రమంలో గొప్పవాడు. సుగ్రీవుని దగ్గరికి వేగంగా వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కిపోతున్నాడు చూడు, సింహం వలె కనిపిస్తున్నాడు చూడు. వాడు రంభుడు, పేరుగల మహాసత్వుడు, లంకను తానొక్కడు నాశనం చేయగల సమర్థుడు, అంతటి బలశాలి వాడు. రాజేంద్ర, లంకను కాల్చివేయవలనన్నట్లు చూస్తున్న వానరుడు శరభనామధేయుడు. శరభుడు ఎట్లా చూస్తున్నాడు, లంకా నగరాన్ని కాల్చిపడేస్తాను అనేంత కోపంతో చూస్తూ ఉన్నాడు. కోటి యూతపదలకు నాయకుడు, కోటి సైన్యాధిపతులకు ఇతడు నాయకుడు. మహావీరుడు, పరశుడు, మైందుడు, ద్వివిధుడు, విశ్వకర్మ సుతుడు, సేతుకర్త, బలీయుడకు నలుడు అతడు. వానరులందరినీ వర్ణించడానికి గాని లెక్కించడానికి గాని ఎవరు సమర్థుడు. అందరూ శూరులు, మహాకాయులు, అందరూ యుద్ధమునందు తహతహలాడుచున్నవారు. రక్షోగణములతో లంకానగరము చూర్ణము చేయుటకు అందరూ శక్తి గలవారే. అందరూ కూడా ఈ లంకానగర వినాశనం కోసం వచ్చి నిల్చున్నటువంటి వాళ్ళే. వీరికి ప్రత్యేకంగా ఎంత బలం ఉంది, ఎంత బలగం ఉంది, వీళ్ళ బలపరాక్రమాలిటివి అనేవి చెప్తాను విను. ప్రతి ఒక్కరి ఆధీనం లోపల 21,000 కోట్ల వేలాది శంఖములు, వందల కొలది అర్బుదముల సంఖ్యలో వానరులు ఉన్నారు. ఇంతవరకు రావణ, నేను సుగ్రీవుని మంత్రుల బలమే చెప్పుదని, మిగిలిన వారి బలము చెప్పుటకు నా చేత కాదు. రాముడు మానవుడు కాదు, సాక్షాత్తు పరుడగు ఆదినారాయణుడు. రాముడు నువ్వేమనుకుంటున్నావు, నువ్వనుకున్నట్టు నరుడు కాదు. సీత జగత్తుకు కారణము, జగదాత్మిక యుగు చిచ్చక్తియే.
స్థావర జంగమాత్మక జగత్తంతయు వీరిరువురి వల్లనే జన్మించినది. అందువలన సీతారాములు ఇరువురు జగత్తు సగలమునకు తల్లిదండ్రులు. పార్థివా, ఓ రాజా, వారి శత్రువు ఎట్లు బ్రతుకును? అటువంటి వానికి శత్రువు అయిన తర్వాత వాడు బ్రతకడానికి ఏముంటుంది? ఆశలు విడుచుకోవాల్సిందే. అవివేకము చేత జగన్మాతయకు జానకి నీచే కొనిరాబడినది. లోకాలకు తల్లిని తీసుకొచ్చావయ్యా నువ్వు, ఇది పరమ దుర్మార్గమైనటువంటి పని. రాజా, క్షణములో నశించు సంసారమందు క్షణభంగురముకు శరీరమునందు 24 తత్వముల సముదాయంపై మల మాంస అస్థులతో దుర్గంధయుతమై అహంకార నిలయమై జడాత్మకముకు ఆత్మకన్నా భిన్నముకు ఈ శరీరమునందు ఆసక్తి నీకెందులకు? నువ్వు గొప్పగా చదువుకున్నవావు, వేదాల్ని విభజించావు, మహాపండితుడవు. ఏది శాశ్వతం అనుకుని ఈ పని చేస్తున్నావు నువ్వు? ఇది ఒక వాసనగా పరిణమించి అది నీ ద్వారా ఈ పరణం చేయించి నిన్నెప్పుడు కూడా అధఃపతితము చేస్తుంది, అధఃపతనుని చేస్తుంది. కాబట్టి ఇది తగదు. ఎందుకు ఇటువంటి ఎత్తుగడ ఎత్తావు? ఎందుకు ఈ విధంగా సీతమ్మ వారి పట్ల వ్యామోహివై చేరానటువంటి పాపం ఎందుకు చేశావు? అజ్ఞానము కారణముగానే బంధము ఏర్పడను, మోహింపజేయును. అందువలన నీవు నిర్మల భావం కలిగి ఆత్మను తెలిసి సదా ధ్యానించుచుండుము. ఆత్మభావనలో ఉండి ఆత్మను తెలుసుకొని సదా ధ్యానిస్తూ ఉండు. దానివల్ల లాభం ఏదైనా చేకూరుతుంది, కానీ దీనివల్ల ఏ లాభము చేకూరదు. ఏ విద్వాంసుడు, నువ్వు గొప్ప విద్వాంసుడు, కానీ ఏ విద్వాంసుడు కూడా నీలాగా ఇటువంటి చెడు పని దూర్తపు నడత నడిచి లోకానికి అంగీకార యోగ్యంగా అన్నటువంటి కుచ్చి తప్పని ఎవడూ చేయడు. కాబట్టి లోకం పట్ల ఆసక్తి విడిచిపెట్టు, రాముని పట్ల భక్తి పెంపొందించుకో, ఆ వారి శరణాలని ఆశ్రయించు. సీతమ్మని తీసుకుని వారి పాదాల దగ్గర అర్పించి పొరపాటైంది క్షమించమని వేడుకో. ఆయన అనుగ్రహిస్తే నీవు నీ పాపాలన్నిటి నుంచి విముక్తుడవి సాక్షాత్తు స్వర్గానికి వెళ్ళిపోతావు. లేనిచో మానవ జన్మ కూడా నీకు దొరకదు, అధఃపతితుడవైపోతావు. మలంలో క్రిమికీటకంలాగా కొట్టుమిట్టాడవలసి వస్తుంది. ఈ నా మాటలు విను, పిడచెవిని పెట్టకుండా విను. సత్పురుషులను ఆశ్రయించడంలో తప్పు లేదు, కాబట్టి రాముని ఆశ్రయించడంలో ఎలాంటి తప్పు లేదు. శరణాగత వస్త్రుడు మరగత మణివర్ణ శోభితుడు సీతా సమేతుడు ధృతచాపబాణుడు సుగ్రీవ లక్ష్మణ విభీషణ సేవిత పాదపద్మయుతుడు తాపహరుడగు శ్రీరాముని అనుషము స్మరించుము భజించుము. ఇంతకంటే ఇంక నేనేం ఎక్కువ చెప్పాది? సకల లోకాలకు అధినేత అయి సృష్టి స్థితిలయకర్త అయి జగన్మాత సీతా సమేతుడై లోకాల్ని పాలించే ఆ తండ్రికి నీవు ద్రోహం చేయడం అనేది చాలా తప్పు. సీతమ్మ వారిని అర్పించి నువ్వు శరణు వేడినట్లయితే నువ్వు బ్రతికిపోతావు, నీతో పాటు రాక్షస కోటి కూడా బ్రతికిపోతుంది. ఇది ఆధ్యాత్మ రామాయణం లోపల ఉమామహేశ్వర సంవాదం లోపల యుద్ధకాండ 4వ సర్గం పూర్తి చేసుకున్నాము. ఇక పంచమ సర్గలోకటికి లోపలికి మనం వెళ్ళిపోతున్నాం. శ్రుత్వా శుకముఖోద్గీతం వాక్యమజ్ఞాననాశనం రావణ క్రోధతాం రాక్షో దహన్నివత తమబ్రవీత్. అనుజీవ్య సుదుర్బుద్ధే గురువద్భాషతే కథం శాసితాహం జగత్తి జగతాం త్వం మాం లజ్జసే. ఆ రావణాసురుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. మూర్ఖులకు మంచి మాటలు చెప్తే అసలు చెవికి ఎక్కవు. ఎవరు? వీడొక దూత, వీడొక సేవకుడు, వీడొక పని మనిషి. వాడొచ్చి వేదాంగాలు చదువుకున్నటువంటి నాకు చెప్తాడా అనేటువంటి ఇది ఈయన లోపల పడిపోయింది. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు, విభీషణుడితో రావణాసురుడు ఏమంటున్నాడంటే, అది విభీషణుడు కాదు, శకునితో రావణాసురుడు ఏమంటున్నాడంటే, వాడిని కాల్ చేస్తాడా ఏమన్నట్టు చూస్తున్నాడు. అంత కోపంతో చూస్తున్నాడు. ఓరి దుర్బుద్ధి, నా వలన జీవికతో బ్రతికడి నీవు
ఇట్లు గురువు వలె ఎట్లు మాట్లాడదవు? నా దగ్గర నా అన్నం తింటూ బ్రతికేటువంటి ఒక అల్పుడు నువ్వు నువ్వు నాకు బోధిస్తున్నావా? నమస్తే గురువు గారు. అమ్మా లేట్ అయిపోయింది, సారీ. నమస్తే గురువు గారు. నమస్తే నమస్తే తల్లి. నువ్వు నాకు బోధిస్తావా? గురువులాగా మాట్లాడతావా? ముల్లోకాలని శాసించినటువంటి వాణ్ణి నా ముందు నిర్భయంగా నిలిచి ఎగ్గు సిగ్గు లేకుండా భక్తి మర్యాద ఇవేవి ప్రకటించకుండా నీవు ఇవన్నీ చెప్తావు. సీతనిచ్చి నన్ను శరణు వేడుకోమనేటువంటి లక్షణాలు ఆ విధంగా చేయమని నాకు ఏ విధంగా చెప్తావు? నువ్వు ఉపదేశించడానికి ఒక అర్హత ఉండాలి కదా. ఏది లేని వాడు ఇట్లా ఉపదేశిస్తావు? సిగ్గు లేదా నీకు? నీవు ముందు ఎన్నో మంచి కార్యాలు నా కోసం చేసినావు కాబట్టి ప్రస్తుతం నిన్ను వదిలిపెడుతున్నా, వెళ్ళిపో అంటే శుకుడు మహాప్రసాదం అని చెప్పేసి తల వంచుకొని వెళ్ళిపోయాడు. వణుక్కుంటూ సాగు నుంచి బయటపడ్డటువంటి ఒక పక్షిలాగా, ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి ఒక జీవిలాగా వెళ్ళిపోయాడు. ఎవరి శుకుడు అని అంటే, పూర్వము శుకుడు బ్రాహ్మణుడు, బ్రహ్మిష్ఠుడు. బ్రాహ్మణుడు కూడా బ్రాహ్మణుడే కదా, బ్రహ్మజ్ఞాని. అతడు వానప్రస్థుడై అడవియందుండి ఆశ్రమోచిత కర్మలు ఆచరించుతూ దేవతల వృద్ధి కొరకు రాక్షసుల వినాశనం ఉద్దేశించి మహామతి అయి యజ్ఞ పరంపరను అవిచ్ఛిన్నముగా చేశాడు. పూర్వం ఒకప్పుడు దేవతల అభివృద్ధి కోసం, రాక్షసుల పతనం కోసం ఎన్నో యజ్ఞాలు కూడా చేశాడు. దాని చేత శుకుడు రాక్షసులకు విరోధి అని తెలియబడుతున్నది. దేవతలకు మేలు చేసేవాడు అని కనిపిస్తుంది. నాడు వజ్రదంష్ట్రుడను గొప్ప రాక్షసుడు ఒకడు ఉండేవాడు. శుకునికి అపకారం చేయనించి అవకాశమునకు ఎదురు చూస్తుండేవాడు. ఈ వజ్రదంష్ట్రుడు అనేవాడు శుకునికి శత్రువు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎట్లయినా కానీ వీడిని ఎదగనివ్వకూడదు. ఒకనాడు శుకుని ఆశ్రమం లోపలికి అగస్త్య మహాముని వచ్చాడు. అగస్త్యుడు శుకునిచే బాగుగా పూజింపబడి అతనిచే భోజనం చేసి విడలుడకు ప్రార్థింపబడేది. భోజనం చేశాడు. ఇంకా నేను వెళ్ళిపోతున్నాయా అని చెప్పాడు. అగస్త్యముని స్థానమునకు విడలగా అవకాశము పొంది ఆ వజ్రదంష్టుడు రాక్షసుడు అగస్త్య రూపము దాల్చి శుకునితో ఇట్లనెను. ఆ వజ్రదంష్టుడు అగస్త్యుడు వెళ్ళిపోయిన తర్వాత అగస్త్య రూపాన్ని ధరించి శుకునితోటి అంటున్నాడు, ఓ శుక, ఓ బ్రాహ్మణ, నువ్వు నాకు భోజనం ఇవ్వాలని అనుకుంటుంటే మాంసంతో కూడిన భోజనాన్ని పెట్టు నాకు. అగస్త్యుడు ఏం చేశాడు, నేను మీ ఇంట్లో భోజనం చేసి వెళ్తాను, నేను స్నానం చేసి వస్తాను అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వజ్రదంష్ట్రుడు వచ్చేసి మళ్ళీ ఆ శుకునితో, బాబు, నాకు భోజనంలో మాంసం ఉండేటట్టు చూడు. మేక శరీరం అందరి మాంసంతో చాలా కాలం, ఆ మాంసాన్ని నేను చాలా కాలం తినలేదు. అటులే అని శుకుడు పుష్కలముగా మాంస భోజనమే తయారు చేయించను. అగస్త్యుడు భోజనమున కూర్చుండగా ఆ రాక్షసుడు అతి సుందరియగు శుకుని భార్య రూపమును ధరించి ఆమె కూడా మోహింపజేసి కరుడగు నాథుడు వివిధముల రకములకు బాగుగా వండిన నరమాంస భోజనము ఆ మునిశ్రేష్ఠులకు వడ్డించను. అటుల భోజనం వడ్డించి అచ్చడనే ఆ రాక్షసుడు అంతర్ధానమైపోయాను. అట్లా భోజనం వడ్డించాడు, ఇట్లా మాయమైపోయాడు. అవక్ష నరమాంసమును చూచి అగస్త్యుడు కోపించను. తినదగినటువంటి నరమాంసాన్ని వడ్రా పెట్టింది నాకు అని చెప్పేసి శుకునితో అన్నాడు, దుర్మతి, అపవిత్రము భుజింపరానిదగు నరమాంసమును ఇచ్చినవాడవైతివి. నే గురుగారు స్టక్ అయ్యారు, కాల్ వచ్చింది మీకు. హరే కృష్ణ. అదే ఇచ్చింది, మరి నాకెందులోకి ఈ శాపము అని అడిగాడు. మీరు ఇప్పుడే కదా, మీరు స్థానానికి వెళ్లే ముందే కదా నాకు చెప్పి వెళ్ళిపోయారు. మరి మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను మీ కోరిక ప్రకారమే చేయించాను, ఎందుకు నా మీద ఇంత కోపం అని అడిగాడు. ఈ శాపం ఇవ్వడానికి కారణం ఏమిటిది అని.
ఒకవేళ స్ట్రక్ అయ్యి జాయిన్ అవ్వలేకపోతే రేపు ఇక్కడి నుంచి కంటిన్యూ అయ్యేలాగా మనం గురువు గారికి చెప్పాలి. జై శ్రీ గురువు గారు. అవునమ్మా. అయితే మాకు వాయిస్ అగస్త్యుని గురుగారు. అగస్త్యునితో అంటున్నాడు ఆ శుకుడు, స్వామి మీరు స్నానానికి వెళ్లే ముందే కదా నా మాంసంతో భోజనం పెట్టమని అడిగారు, మళ్ళీ నేను ఇట్లా భోజనం చేసి వడ్డించిన తర్వాత మీరు ఎందుకు ఈ విధంగా నన్ను శపించారు అని అడుగుతున్నాడు. అడిగితే ఈ మాట విని గురువు గారు శపించేది ఏంటి శపించారు? అది కట్ అయింది గురువు గారు. మళ్ళీ స్ట్రక్ అయిపోయారు గురువు గారు. నేటి నుంచి రాక్షసుడవై నరమాంస భక్షకుడవై చరిత్రువుగా కానీ శపించాడు. ఈ శాపాన్ని విని భీతి లేనటువంటి శుకుడు అడిగాడు, స్వామి ఎందుకు నాకు ఈ శాపం? ఇప్పుడే మీరు స్నానానికి వెళ్లే ముందే కదా నా మాంసాహారాన్ని వడ్డించమని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకు మనల్ని శపిస్తున్నావంటే అగస్త్యుడు ధ్యాన నిమగ్నుడై చూసి ఆ శుకునితోటి అంటున్నాడు, ఇదంతా నీకు అపకారం చేయదలసినటువంటి ఒక రాక్షసుని యొక్క మోసకృత్యం. ఇదంతా విచారించకుండా అనుకోకుండా నేను శపించడం జరిగిపోయింది, కాబట్టి నోట్లోంచి వెలువడినటువంటి ఈ మాట తప్పకుండా జరుగుతుంది. నీవు ఈ శాప ప్రకారంగా రాక్షస రూపంతో రావణాసురునికి సహాయుడమై నిలుస్తావు. ఎంతవరకు ఉంటావు అంటే లంకా నగరాన్ని వానర సహాయుడై శ్రీరామచంద్రుడు వచ్చి అంతవరకు నువ్వు ఉంటావు, నీ కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటావు. రావణాసురుని చేత పంపబడి నువ్వు గూఢచర్యం చేత రాముని దర్శించి శాపం తొలగి రావణాసురునికి తత్వజ్ఞానాన్ని ప్రబోధించి ముక్తుడవైపోతావు అని అట్లా అగస్త్యునిచే శపింపబడి అనుగ్రహింపబడినటువంటి వాడు బ్రాహ్మణోత్తముడు శుకుడు. రాక్షసుడై వెనువెంటనే రావణుని కొలువు చేరి ఇప్పటి చారుని రూపంలో రామానుజ సహాయుని చూచి రావణునికి తత్వోపదేశము చేసి వెంటనే పూర్వం వలె బ్రాహ్మణుడై తన సాటి వానప్రస్థులతో ఉండసాగను. వెంబడే శాపం విముక్తుడై అగస్త్యుని శాప విముక్తుడై అతడు తన కార్యక్రమాల్లో నిమగ్నుడైపోయాడు. ఈ విధంగా జరిగింది ఈ వృత్తాంతం అంతా కూడా ఇంతవరకు చెప్పుకున్నాము. మరి మీరు కూడా ఈ అనుభూతి ప్రకటనము అభిప్రాయ ప్రకటనము చేయండి, సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక ఏం మాత్రం వ్యర్థం చేయకండి. గురువు గారు మా అందరికీ కూడా వాతాపి జీర్ణం కథ గుర్తొచ్చింది. జీర్ణం వాతాపి జీర్ణం. అవును. అలానే ఎవరు రావణాసుడికి ఇంత చెప్తుంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు సీతమ్మ వారిని అప్పచెప్పి శరణ వేయడం అంటే అయ్యా బాబోయ్ రావణాసుడు ఏంటి శరణ వేయడం ఏంటి జరిగే పని మీరు అక్కడ చెప్తుంటే ఇక్కడ నేను కామెంట్లు చెప్పుకుంటున్నా ఇక్కడ కూర్చొని. నేను సర్లే రావణుడు శరణ వేయడం ఏంటి సరేలే అనుకున్నాను. వినాశకాలే విపరీత బుద్ధి అని అందుకని వచ్చినట్టుంది అది. గురువు గారు నాకు జై శ్రీమన్నారాయణ గురువు గారు, నాకు ఒక డౌట్ వచ్చింది, మళ్ళీ అప్పుడే క్లారిఫై అయిపోయింది. అంటే మీరు శాపం అనేది అగస్త్యుల వారి నుంచి వచ్చింది. ఆ ముందు స్టోరీకి ఏమనిపించింది అంటే అంత ఇదిగా చెప్పినా రావణాసురుడు వదిలేశాడు, రాముడు గొప్పతనం వీళ్ళందరివి గొప్పతనం చెప్తే అసలు రావణాసురుడు ముందే చంపేస్తాడు. కాకపోతే ఆ శాపం కొద్దిగా మంచి చేసింది అనుకునే శ్రీరామచంద్రుల వారి దర్శనం ఆ శుకుడికి దక్కింది. అలాగే రావణాసురుడి వరకు వెళ్ళి బతికి ఇదయ్యాడు అన్నట్టుగా నాకు అనిపించింది గురువు గారు. నిజంగా అంటే రామచంద్రుల వారి దర్శనమే ఇంకా మనకి మోక్షానికి అన్నట్టుగా దారి తీసిందని అనుకోవాలి శుకుల వారికి. నిజంగా అంటే శుకుడు గురువు గారు, శుకుడు కత్తిరిసా గురువు గారు? శుకుడు అని సుఖ మహర్షి కుమారుడు, వ్యాస మహర్షి కుమారుడు శుకుడు అని ఉంటాడు కదా. ఆ శుకుని పేరే ఈయన గాని ఈయన వేరే శుకుడు. అదే గురువు గారు. ఓకే గురువు గారు, జై శ్రీమన్నారాయణ.
మాట్లాడండి సమయం అయిపోతుంది. మేము ఎంత లీనం అయిపోయామంటే ఒక సెకండ్ కూడా మీకు బ్రేక్ వస్తే మేము వెంటనే యాక్టివ్ అయిపోతున్నాం గురుగారు. అమ్మో బ్రేక్ వచ్చింది, ఎక్కడో స్టక్ అయ్యారు నిజంగా గురువు గారు. అయ్యో గురువు గారు వినిపించట్లేదు. గురువు గారు ఎక్కడ మీకు ఫోన్ వచ్చినట్టుంది, స్టక్ అయిపోయారు గురువు గారు. మేము అందరం నిజంగా చాలా విలవిల్లాడిపోయాము. మీరు ఒక సెకండ్ మీరు కనిపించకపోతే, ఒక సెకండ్ మీ గొంతు వినిపించకపోతే. అంటే ఆ కథ మమ్మల్ని అలా తీసుకెళ్తున్నారు. మేము కూడా రావణుడు అంటే ఇక్కడ కూర్చొని రావణుడి దగ్గరికి వెళ్ళి శుకుడు మాట్లాడడం అవన్నీ మా కళ్ళతో మేము చూస్తున్నట్టు, మాకు కళ్ళ 3D అంటారే, 3D కాదు 5D, ఆ రకంగా ఉంది ఇక్కడ చెప్పాలంటే. అంటే మనం వైఫైకి, మొబైల్ డేటాకి, ఫైబర్ వీళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి. మనం ఇంట్లో ఉంటూనే ఇంత మంచి మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాం గురువుల ద్వారా. నిజం, అవును. ధన్యవాదాలు. నిజంగానే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి ఒక అద్భుతమైన క్లాస్ మనకి ఏర్పాటు చేసిన ప్రీ గురుకుల సంస్థకి, ఇలాంటి ఒక అద్భుతమైన క్లాస్ మన కోసమని వచ్చి తీసుకుంటున్న గురువు గారికి, ముఖ్యంగా మీరు అన్నట్టు ఇంటర్నెట్ లేనిదే మనకి ఏమీ జరుగుండేది కాదు కదా. ఈ అంతర్జాలానికి నిజంగా శతకోటి ధన్యవాదాలు. అన్నిటికంటే ముందు మనకి బుద్ధి కలిగించిన శ్రీరామచంద్రుడికి అనంత కోటి ధన్యవాదాలు. అసలు గురువు గారికి పాదాభివందనాలు. సంతోషం. అంటే చెప్పండి, అంత నమస్కారాలంటే చాలు. హేమమాలిని గారు, నాకు కేబుల్ మీద కవిత రాయాలని ఉంది. అంత నేను ఆల్రెడీ మీరు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ నాకు కూడా వచ్చాయి. తప్పకుండా ఇట్ విల్ బి, త్వరలోనే మీరు రచిస్తారు. ఎవరు గుర్తుకొచ్చాడంటే ప్రహ్లాదుడు గుర్తుకొచ్చాడు కేబుల్లో. జీవం అన్నిట్లో ఉంది కదా, సో ఆ కేబులే లేకపోతే మనం ఎక్కడున్నాం ఇవాళ అన్నట్లు. ఆధారపడి మళ్ళీ స్ట్రక్ అయిపోయారు. ఏదైనా అంతే.